ఓం నమ శివాయ శంభో శంకర హరం పరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ వృశ్చిక రాశి వారికి మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి చూడమ్మా. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది మంచిది. వృశ్చిక రాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి వచ్చారండి. ఈ వృశ్చిక రాశి వారికి చూడండి, చేతుల డబ్బు ఆగదు, నోట్లో మాట దాగదు. కానీ ఏదన్నా మాట వచ్చిందా నోటి ముంగని చెప్పేస్తారు. వృశ్చిక రాశి వారు అదృష్టం రాత బలం రేఖ ప్రశ్న రేఖ బాగుంది. కానీ ఒకరికి ధర్మానికి కాపాడతారు, ఒకరి మీ ధర్మానికి ఎవరు కాపాడరు. ఒకరికి మంచికి చెప్తారో చెడు మీకు వస్తుంది. కానీ భగవంతుడిచ్చిన అన్నం బట్టకి కరువు లేదు. కానీ అష్టమ రేఖ దళిద్ర రేఖ అనేది మొత్తం దూరం అయిపోతుంది. మే 1వ తారీఖు నుంచి బరాబర్ మీ దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. కానీ మీ అనుకున్న పనుల్లా కానీ చేసే పనుల్లా కానీ మంచిగుంది. కానీ మీ పేరు మీద నలుపు వస్త్రం పడు రాదు. కానీ మీ పేరు మీద అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. ఏదైనా కన్యాదానం యోగస్థానం ఒక ఇల్లుది కానీ జాగది కానీ మీ మదిలో ఉన్నది. అది అవుతుందా లేదని మీ కోరిక ఉంది, కానీ అది తప్పకుండా అవుతుంది. కానీ తొందర పడకూడదు, నిదానం చేయాలి. ఎంత నిదానం చేస్తే అంత బాగుంది పేరు మీద. కానీ ఏ పని చేసినా కానీ నిదానంతో ఓపికతో చేయాలి. ఎంతో ఓపికతో చేస్తే అంత మంచిగుంది పేరు మీద. అష్టమ రేఖ దళిద్ర రేఖ వెళ్ళిపోతుంది. కొన్ని కష్టాలు చిక్కులు ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు కష్టాలు కూడా దూరం అయిపోతాయి. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది పేరు మీద. ఏదైనా కానీ నలుపు వస్త్రం నలుపు డ్రెస్ పడు రాదు. కానీ తొడిగిన బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకూడదు, మంచిది కాదు. ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది. కొత్త సమయం కొత్త వ్యవహారం నిదానంతో చేయాలి. కానీ ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయవద్దండి. మీరు ఏ పని చేస్తారు కానీ ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు, మీ గురించి ఎవరు ఆలోచించరు. కానీ మీకు జాబ్ ఉద్యోగం గురించి కూడా ఆలోచన ఉంది. అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది, కానీ ఇది తప్పకుండా అవుతుంది. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళతోటి కూడా తిరిగే ఉంది. అందరికీ సహకారం చేస్తారు, కానీ మీకు సహకారం చేయరండి. ఈ వృశ్చిక రాశి వారు ఎంత కానీ ఆలోచన రేఖాటం మంచిగుంది. కానీ ఒకరికి మీరు సహాయపడే యోగం ఉంది. ఏం టెన్షన్ తీసుకోకండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కింద భూతల్లి పైన దేవుడి మీద మీకు నమ్మకం ఉన్నది. ఆ దేవుని దయ వల్ల మీరు ఏ పని చేసినా కానీ మంచిగుంటుంది. నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగుంది మీ పేరు మీద. కానీ కులపొలది మీకు సహకారం లేదు, కానీ బయట వాళ్ళ సహకారం వస్తున్నది మీ ఇంటి మీద. ఏమంటే మీ నరకన్ను లోపల కన్ను ఎడుపు చాలా ఉన్నారు. అది ఎడిచేటోళ్ళు మీ దగ్గటోళ్ళే కానీ దూరపోళ్ళు గారు. కానీ ఎవరు ఎడిచిన వాళ్ళని నాలుకలా మన్నేసుకొని వాళ్ళే పోతారు, కానీ మీకేం కాదండి. కానీ శేష పనుల్లో కానీ ఇప్పుడు మంచి గడియలు ఉన్నాయి. మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతున్నాయి. కానీ మీ ఇంట్లో ఒక దేవుంది కూడా మొక్కు ఉన్నది, పోయిరండి. జై శ్రీరామ్.